ముందుగా అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఉన్నాను. యునైటెడ్ నేషన్స్ చేపట్టినటువంటి ది లార్జెస్ట్ అండ్ ది బిగ్గెస్ట్ క్యాంపెయిన్ ఏది అంటే ఈ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. ఈ రోజు ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మన ఈ యొక్క ప్లానెట్ గురించి, అలాగే సస్టైనబిలిటీ గురించి, అలాగే మనం ఏ విధంగా అయితే మన యొక్క డే టు డే యాక్టివిటీస్ని కండక్ట్ చేసుకోవటం వల్ల క్లైమేట్ యాక్షన్ అనేటువంటి దాని విషయంలో మనం అందరూ అప్రమత్తంగా ఉండాలనేటువంటి అనేక అంశాలని మనకు యునైటెడ్ నేషన్స్ తెలియజేసింది. అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ ది ప్లానెట్ అనేటువంటిది ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి జూన్ 5th అనేది ప్రతి ఒక్కరు కూడా రివ్యూ చేసుకోవాల్సినటువంటి సమయం. ఇది ఒక అద్భుతమైన సందర్భం. ఇప్పుడు అసలు యునైటెడ్ నేషన్స్ ఎటువంటి ప్లాన్స్తో ముందుకెళ్తుంది అనేటువంటి దాన్ని, ఆ అంశాలని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యునైటెడ్ నేషన్స్ 1945లో ఫామ్ అయిన తర్వాత ఆ రెండు ప్రపంచ యుద్ధాలు మనం చూసాం. 1914 to 1918 ఒకటి ఫస్ట్ వరల్డ్ వార్, అలాగే 1939 to 1945 ద సెకండ్ వరల్డ్ వార్. ఈ రెండు వరల్డ్ వార్స్ చూసిన తర్వాత ప్రపంచంలో అసలు ఈ దేశాల మధ్య అనైక్యత, అలాగే యుద్ధాలు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఈ విచ్ఛిన్న శక్తుల ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక విధానాలు, అలాగే ప్రజా సంక్షేమం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి రీతిలో వెళ్తుంది. కాబట్టి నియంత్రించేటువంటి ఒక ఏజెన్సీ కావాలి అని ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచన చేసి సాకారం చేసినటువంటి సంస్థనే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది వరల్డ్, యునైటెడ్ నేషన్స్ అని అంటాం కదా. మరి ఆ యునైటెడ్ నేషన్స్ యొక్క కార్యాచరణ ఏంటి అంటే 6 కౌన్సిల్స్ ఉంటాయి దాంట్లో. దాని ద్వారా ఆ యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు ఏం చేస్తుందంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశానికి సంబంధించి, అలాగే దేశాల మధ్య ఉండేటువంటి పాలిటిక్స్కి సంబంధించి అనేక అంశాలు చూస్తోంది. కానీ ఈ రోజుల్లో ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ ఫోకస్ ఏంటి అంటే ఇట్స్ ఆన్ క్లైమేట్ యాక్షన్. మరి ఏమిటి ఆ క్లైమేట్ యాక్షన్? ఎందుకు యునైటెడ్ నేషన్స్ ఈ క్లైమేట్ యాక్షన్ను ఇంత ఫోకస్తో చూస్తోంది, ఇంత తీవ్రంగా పరిగణిస్తోంది అంటే దానికి అనేక అంశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే 1992లో ఒక అద్భుతమైనటువంటి ఒక ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ను తయారు చేశారు. దాన్నే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఈ భారతదేశంలోనే కాదండి, ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కూడా మనం చూసినట్టయితే ఫాజిల్ ఫ్యూయల్ వాడటం. మనం అందరూ కూడా మొదటి నుంచి కూడా పవర్ జనరేషన్ అంటే మనకు కోల్ కానివ్వండి, అలాగే ఏదైతే ఫాజిల్ ఫ్యూయల్స్ ఉంటాయో వాటినే మనం బర్న్ చేయటం వల్ల వచ్చే ఎనర్జీనే మనం వాడుతూ ఉన్నాం. మరి ఆ ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఏంటి అంటే అది ఒక రెమినెంట్ ఆఫ్ ది రెప్టైల్ ఆర్ సమ్ యానిమల్, అది విచ్ ఇస్ డెడ్ మెనీ ఇయర్స్ అగో. అది అలాగే ఆ కార్బన్ లోపల ఉండటం వల్ల అది ఒక బొగ్గు రూపంలో మారిపోతుంది. మరి దాన్ని ఎప్పుడైతే మనం బర్న్ చేస్తామో, ఫ్యూయల్ కోసం వినియోగిస్తామో, ఇట్ రిలీజెస్ కార్బన్ అగైన్. మరి ఆ హార్మ్ఫుల్ కార్బన్ రిలీజ్ అనేటువంటిది చాలా ప్రమాదకరం. అసలు ఇప్పుడు ప్రపంచ దేశాలంతా కూడా భయపడుతున్నది ఏ కరోనా వైరస్కో లేకుంటే ఇంకేదో న్యూక్లియర్ బాంబు కోసమో కాదు. అన్నిటికంటే ఎక్కువ అందరూ భయపడే అంశం ఏంటి అంటే కార్బన్ రిలీజ్ గురించి. ఈ కార్బన్ రిలీజ్ అనేటువంటిది మొత్తం ప్రపంచాన్నే కూడా సర్వనాశనం చేసేటువంటి దిశగా తీసుకెళ్తోంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా విడుదలయ్యేటువంటి ఈ కార్బన్ ఓజోన్ లేయర్ను, అలాగే అప్పర్ లేయర్స్ను, అలాగే ఎంటైర్ అట్మాస్ఫియర్ ఆఫ్ ది ఎర్త్ను మార్చేస్తోంది. అందుకే మనకు క్లైమేట్లో కూడా చాలా విపరీతమైన మార్పులు వస్తూ ఉన్నాయి. మనం ఈ మధ్య అనుకున్నాం ఎల్ నీనో ప్రభావం కూడా ఉండబోతోంది 2026 and 2027లో. మరి వీటన్నిటి వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి అంటే క్లైమేట్ యాక్షన్, క్లైమేట్ చేంజ్. మరి దీని వెనుక ఉన్న అసలు కల్ప్రిట్ ఎవరు అంటే మనమే. ఎందువల్ల అంటే మనిషి చేసేటువంటి దురాగతాలు ఇన్ని కాదండి. గ్రీన్ కవర్ తగ్గించాడు అంటే ఫారెస్ట్లు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా అత్యాశ చేత వాటిని రిమూవ్ చేసి ఈ గ్రీన్ స్పేసెస్ను తగ్గించుకుంటూ పోయాడు. అలాగే విపరీతమైన డ్రిల్లింగ్. ఈ రోజుల్లో మనం చూసాం ఏ సిటీలో అయినా కూడా 500 అడుగులు, 700 అడుగులు, 1000 అడుగుల వరకు కూడా డీప్ డ్రిల్లింగ్ అనేటువంటి చేస్తున్నారు. మరి అలా చేయటం ఎంతవరకు సబబు మీరు చెప్పండి? కింద ఉన్నటువంటి పొరలు ఒక్కసారి కదిలాయనుకోండి, ఒక్కసారి కనుక ఒక టిల్ట్ కానివ్వండి, ఒక షేక్ అయిందంటే మొత్తం అన్ని స్ట్రక్చర్స్ పడిపోతాయి.
అసలు భూమి మీద మనం ఉన్నాం అనేటువంటి ఒక స్పృహ కూడా లేకుండా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. అసలు మనం ఉన్నటువంటిది ఈ ప్లానెట్ ఏంటి అంటే ఇది సోలార్ సిస్టంలో ఉన్నటువంటి గ్రహాల్లో ఇది ఒకటి. మరి సోలార్ సిస్టంలో ఈ గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు ఈ సోలార్ సిస్టంలో భూమి కింద ఏదైనా ఒక ప్లాట్ఫామ్ లాగా సపోర్టివ్ ఎలిమెంట్ ఉందా? ఏమీ లేదు. ఇట్ ఈస్ జస్ట్ స్టేయింగ్ ఇన్ ద ఎంప్టీ స్పేస్. సూర్యుని యొక్క గ్రావిటేషన్ వల్ల అలా నిల్చి ఉన్నాం మనం. అలా నిల్చి ఉన్నటువంటి మనం అలా నిల్చి ఉండటమే కాదు, వీఆర్ కంటిన్యూస్లీ మూవింగ్. భూమి గంటకు 1000 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తోంది. మనం అందరూ కూర్చున్నా, పడుకున్నా, లేచినా, ఆఫీస్కి వచ్చినా ఎవ్రీ అవర్ మనం ఈ స్పేస్ షిప్లో గంటకు 1000 కిలోమీటర్లు వెళ్తున్నాం. మరి అలాంటి ఒక కంటిన్యూస్ జర్నీలో ఉన్న మనం ఈ ప్లానెట్ యొక్క బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనదే కదా. ఎవరికి వాళ్ళు మాకు ఇష్టం వచ్చిన రీతిలో మేము ప్రవర్తించుకుంటూ ఉంటాం. మా వెస్టెడ్ మా స్వార్థ ప్రయోజనాలు ముఖ్యంగానే అసలు ప్రజలు అలా ఆలోచిస్తున్నారు, కమ్యూనిటీస్ అలాగే ఆలోచిస్తున్నాయి, దేశాలు కూడా అలాగే ఆలోచిస్తున్నాయి. కాబట్టి మన పరిస్థితి ఇలా ఉంది ఇప్పుడు. అసలు ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక ఐకమత్యంతో ఈ ప్లానెట్ అందరిది అనేటువంటి ఒక కాన్షియస్నెస్ లోపిస్తోంది. ఎంతసేపు నేను ఏషియన్, అతను ఆఫ్రికన్, ఇతను అమెరికన్, ఇతను యూరోపియన్, ఇలాంటి ఒక భావాలతో మనం ఉన్నాం. కానీ ఈ ఆఫ్రికా, అమెరికా, ఈ ఏషియా ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ ఒక ప్లానెట్లో ఉన్నాయి. ఈ భూభాగంపై ఉన్నటువంటి ఈ రేఖలన్నీ మనం గీచుకున్నవే కానీ ఆ భూమిపై ఏ రేఖలు లేవుగా. ఈ బౌండరీస్ అన్నీ కూడా మనం కల్పించుకున్న కృత్రిమమైనవి, హైపోథెటికల్ జోన్స్ ఇవన్నీ కూడా. మరి దాన్ని మర్చిపోయి ఒక డిఫైన్డ్గా పెట్టుకొని వీటి కోసం యుద్ధాలు, అలాగే ఒక దేశంపై ఇంకో దేశం యుద్ధం చేయటం, అక్కడ ఉన్నటువంటి మినరల్స్ని తీసుకోవాలని. ఇప్పుడు చైనా చూడండి, సౌత్ చైనా సీ అంతా తనదే అంటోంది. ఎంత హాస్యాస్పదం. అసలు సముద్రాలు కానివ్వండి, నదులు కానివ్వండి, ఇవన్నీ పర్వతాలు, ఇవన్నీ కూడా ప్రతి మనిషి యొక్క ఇది కామన్ ప్రాపర్టీ, అవర్ కామన్ హెరిటేజ్. మరి అలాంటి నేపథ్యంలో చైనా, ఈ సౌత్ చైనా సీ అంటే పసిఫిక్ ఓషన్లో ఒక పార్ట్ అంతా నాదే, అక్కడ ఉన్నటువంటి సుమారు 1000 ఐలాండ్స్ అన్నీ కూడా నావే అని అనటం ఎంత దారుణం. ఇలాంటి పోకడలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ప్లానెట్ ఎర్త్ ఈస్ రియలీ ట్రెంబ్లింగ్. మనకున్నటువంటి అవాంతరాలు, ఒక పక్క మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ కార్బన్ను మనం ఎలా కంటైన్ చేయాలి, కార్బన్ ప్రెజెన్స్ అనేటువంటిది, కార్బన్ ఫుట్ఫాల్ అనేటువంటిది ఎలా కంటైన్ చేయాలి అనేది ఒక మేజర్ ఛాలెంజ్. ఈ కార్బన్ వల్ల ఏమవుతుందంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది వచ్చి సర్ఫేస్ టెంపరేచర్ పెరిగిపోతుంది. అందువల్ల ఇప్పుడు మనం 1992లో UNFCCC అనేటువంటి స్థాపించారని మనం గుర్తించాం. అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అప్పుడు స్టార్ట్ చేసి సీరియస్గా ఆలోచన అనేది అప్పటి నుంచే మొదలైంది 1992లో. ఎలా ఇప్పుడు పెరిగిపోతున్నటువంటి టెంపరేచర్స్, గ్లేషియర్ ఐస్, అలాగే పోలార్ ఐస్ కరుగుతోంది. దీనివల్ల సముద్ర మట్టాలు పెరగటం, ఈ షోర్లో ఉన్నటువంటి సిటీస్ అంతా కూడా సబ్మర్జ్ అయిపోవటం, అలాగే ఫ్రెష్ వాటర్ అనేటువంటిది చాలా రేర్ అయిపోతుంది, తక్కువ అయిపోతుంది. ఇక మనిషి చేసే దురాగతాల వల్ల పొల్యూషన్ అనేటువంటిది అన్కంటైనబుల్ లిమిట్స్లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల రెస్పిరేటరీ డిసీజెస్, అలాగే హార్ట్ డిసీజెస్, అలాగే బ్రెయిన్ మాల్ ఫంక్షనింగ్స్, ఇవన్నీ కూడా దీనికి కారణం ఏంటంటే పొల్యూషన్ వల్ల వచ్చేటువంటివి. అంటే నీరు చెడిపోయింది, గాలి చెడిపోయింది, అలాగే ప్రతిది కూడా మనకు భూమిలో ఉన్నటువంటి సారం లేదు. ఎందువల్ల మనం చేసేటువంటి ఈ ఫర్టిలైజర్స్ విపరీతంగా వాడుతున్నాం. అంటే మనం వేసిన పంటకు 10 రెట్లు దిగుబడి రావాలి అనేటువంటి ఒక అత్యాశకు వెళ్ళి మనం విపరీతంగా ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ వాడటం వల్ల అక్కడ ప్రొడ్యూస్ పెంచుకుంటున్నాం, కానీ భూమికి మనం ఎంతో అన్యాయం చేస్తున్నాం. మరి ఆ ఎఫెక్ట్ ఎవరు? మన ఫ్యూచర్ జనరేషన్స్కు మనం ఆ ఎఫెక్ట్ అనేటువంటిది, ఆ నెగటివ్ ఎఫెక్ట్ ఇస్తున్నాం. కాబట్టి యునైటెడ్ నేషన్స్ అంటోంది మనం వీ షుడ్ నాట్ ఓన్లీ థింక్ అబౌట్ అవర్ సెల్వ్స్ బట్ అబౌట్ ది సక్సీడింగ్ జనరేషన్స్. రాబోయేటువంటి కాలంలో ఉండవలసినటువంటి వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి అని చెప్తోంది. మరి ఇప్పుడు మనం చూసినప్పుడు 1992 తర్వాత మనకు 1997లోనే క్యోటో ప్రోటోకాల్ అనేటువంటిది ఒకటి తయారు చేశారు. దాని ప్రకారం డెవలప్డ్ కంట్రీస్ ఫస్ట్ దే షుడ్ మేక్ ట్రాన్సిషన్ టు క్లీనర్ ఎనర్జీస్ అని. ఇప్పుడు ఫస్ట్ డెవలప్డ్ నేషన్స్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత మనం 2015లో చూస్తే ఒక ల్యాండ్మార్క్, ఒక డెస్టినేషన్ అని చెప్పొచ్చు. అంటే ప్యారిస్ అగ్రిమెంట్ అంటాం. దాదాపు 200 దేశాలు అగ్రీ చేసాయి. అదేంటి అంటే మనం అందరూ కూడా ప్రీ ఇండస్ట్రియల్ ఏజ్లో ఉన్నటువంటి టెంపరేచర్ కంటే కూడా 1.5 డిగ్రీస్ కంటే ఎక్కువ పోరాదు.
2 degrees అండ్ 1.5 degrees మధ్యలోనే ఉండాలి అనేటువంటి ఒక ఒప్పందానికి వచ్చారు. దానికి మెయిన్ ఏంటి, కార్బన్ ఫ్రీ ఫ్యూయల్ను మనం వాడాలి. అందువల్లే ఇప్పుడు భారతదేశం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడం, ఈ మధ్య కాలంలోనే మనం చూసాం హైడ్రోజన్ ట్రైన్ కూడా వచ్చేసిందండి భారత్లో. ప్రపంచంలోనే అంత పెద్ద పవర్తో ఉన్నటువంటి హైడ్రోజన్ ట్రైన్ ఎక్కడా లేదు. మరి భారతీయ సాంకేతికత విప్లవం ఎలా ఉందంటే, అంత పెద్ద హైడ్రోజన్ పవర్ రిలీజ్ చేసేటువంటి ఒక ఎంటిటీ కూడా ఇండియాలో తయారైంది. ఆ ట్రైన్ కూడా ఇట్ ఈస్ ఆన్ ది వీల్స్. మరి ఇప్పుడు మనం చూసినట్టయితే వీఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ క్లీనర్ ఎనర్జీస్. ఎక్కడైతే కార్బన్ కంటెంట్ ఉండదో అటువంటి ఎనర్జీస్కి మనం వెళ్తున్నాం. ఒకవైపు ఎలక్ట్రిక్ ఎనర్జీ, ఇంకోవైపు మనం చూస్తే విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ. ఎందుకంటే భారతదేశంలో సోలార్ ఎనర్జీకి కొదవ ఉండదు కాబట్టి సోలార్ ఎనర్జీ కూడా మనం ట్యాప్ చేస్తున్నాం. టైడల్ ఎనర్జీ కూడా తీసుకుంటున్నాం, సముద్రంలో నుంచి వచ్చేటువంటి టైడల్ ఎనర్జీ. ఇలా ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ని మనం పెంచుకుంటూ ఉన్నాం. పెంచుకోవటం ద్వారా క్లీనర్ అండ్ ప్యూరర్ ఎనర్జీస్ మనం సాధించుకోవాలి. అలాగే మనము ప్రతి ఒక్కరు కూడా సస్టైనబిలిటీ, ఇప్పుడు ఆహార పదార్థాలు ఏవైతే మనం తీసుకుంటున్నామో అవి నెక్స్ట్ జనరేషన్స్ కూడా అందేటట్టు ఉండే సస్టైనబుల్, అంటే ముఖ్యంగా లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి, ప్లాంట్ రిలేటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనం వీఆర్ రియలీ సేవింగ్, వీఆర్ రియలీ మేకింగ్ ఎ వే ఫర్ అదర్ జనరేషన్స్. ఇప్పుడు మామూలుగా మనము ఫ్లోరా ఫానాను కన్జర్వ్ చేయాలి, బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయాలి. అలాగే మనం తీసుకునేటువంటి మన ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో సస్టైనబుల్ మూమెంట్ ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి అంటే, ఇప్పుడు ప్రతి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 కార్లో లేకుంటే 4 బైక్స్ ఉంటున్నాయి. అలా కాకుండా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి వెహికల్ బయటకు వచ్చిందంటే కార్బన్ రిలీజ్ అనేటువంటిది ఉంటుంది. అలాగే మన ఇళ్లలో ఏసీ అయితే లేకుండా ఉండే పరిస్థితే లేదు కాబట్టి ఫ్రీఆన్స్ కానివ్వండి, అలాగే మనకు రిఫ్రిజిరేటర్స్లో ఏసీస్లో నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఆ కెమికల్స్ కూడా సిఎఫ్సిస్ చాలా డేంజరస్ మన ఎన్వైరన్మెంట్కి. ఓజోన్ లేయర్ అనేటువంటిది ఇప్పుడిప్పుడే కొంత కుదుట పడుతోంది, ఆ డిప్లీషన్ తగ్గుతోంది అనేటువంటి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. కాబట్టి మనం మన సస్టైనబుల్ ప్రాక్టీసెస్ను పెంచుకోవాలి. క్లైమేట్ యాక్షన్ ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఎక్స్ట్రీమ్ ఒక డెజర్ట్ లాగా ఉండేటువంటి నో రెయిన్ఫాల్, 0 రెయిన్ఫాల్ చూస్తున్నాం. మరొక వైపు విపరీతమైన ఫ్లడ్డింగ్ వస్తుంది ఒకే ప్లానెట్లోని. అలాగే మనం చూస్తున్నాం చాలా ఒక రకంగా ఇప్పుడు సునామీస్ చూసాం ఈ మధ్యకాలంలో. అలాగే రకరకాలైనటువంటి ప్రకృతి విపత్తుల్ని మనం చూస్తూ ఉన్నాం. వాటి కారణాలు ఏంటి? మనిషి తీసుకున్నటువంటి నిర్ణయాలు, మనిషి చేసేటువంటి అనాలోచితమైన కార్యక్రమాలు. సౌండ్ పొల్యూషన్స్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, ఇవన్నిటిని మనిషి కనుక కొంత నియంత్రణతో ఉంటే చాలా మటుకు చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరు కూడా ఇది ఏదో గవర్నమెంట్ చేస్తుంది, లేదా యుఎన్ వచ్చి చేస్తుంది, లేదా ప్రపంచ దేశాల్లో అందరూ చేయండి మనం ఎందుకు చేయాలి అనేటువంటి ఒక భావంతో ఉండకుండా ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ హోమ్. మన ఇంటి నుంచి ప్రారంభమైంది అనుకోండి. సస్టైనబుల్ ప్రాక్టీసెస్ చేసుకుంటూ యుఎన్ ఏ విధంగా అయితే సూచించిందో ఆ విధంగా బయోడైవర్సిటీని గౌరవిస్తూ, అలాగే మన ఫుడ్లో కానివ్వండి, మన అలవాట్లలో కానివ్వండి, మన కమ్యూటేషన్ అంటే మన ట్రావెల్లో కానివ్వండి, వీటన్నిటిలో నియంత్రణ అనేది కనుక మనం చూపించామంటే అద్భుతమైన ప్రోగ్రెస్ అనేటువంటిది మనం సాధించగలం. అది భారతదేశానికి కూడా ఈ రోజుల్లో ఉన్నటువంటి అధిక జనాభా ఎప్పుడైతే మనం వీఆర్ ది లీడింగ్ ఇన్ పాపులేషన్ కాబట్టి ఇటువంటి పాపులేషన్ క్యారీ చేసే దేశంగా మనం కూడా ఈ నియంత్రణ చర్యలు అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిసిప్లిన్. వీ హ్యావ్ టు డిసిప్లిన్ అవర్ సెల్వ్స్. అలా చేసుకున్నప్పుడు మన పాపులేషన్కే కాదండి, మనం వీ కెన్ బీ ఏ రోల్ మోడల్ ఫర్ అదర్ కంట్రీస్ ఆల్సో. అలా ఏషియా, అలా డిఫరెంట్ కాంటినెంట్స్ కనుక చేసుకున్నాయంటే ఎంటైర్ ప్లానెట్ విల్ బీ వెరీ సేఫ్. ఇక్కడ మనం కనుక గమనించినట్టయితే ఎన్నో రకాలైన జీవజాతులన్నీ అంతరించిపోతున్నాయి మనిషి చేసేటువంటి చర్యల వల్ల. చాలా అద్భుతమైన స్పీషీస్ వెళ్ళిపోతున్నాయి. ఒక్కసారి వెళ్ళిపోయాయంటే ఇక మళ్ళీ వాటిని చూడలేం. ఇప్పుడు డైనోసార్ లాగా అవి ఒక మెమరీ లాగా మిగిలిపోతాయి. అలా కాకుండా ఫ్లోరా అండ్ ఫానాని మనం కాపాడుకోవాలి. ప్రతి ఎంటిటీకి ఒక విలువ ఉందండి. మనం ఎలా అయితే ఇప్పుడు మేనేజ్మెంట్లో సప్లై చైన్స్ అని వాడతాము, సప్లై చైన్లో ఎవ్రీ ఎంటిటీ ఈజ్ ఇంపార్టెంట్ అంటాము. అలా ఇక్కడ కూడా మనం చూసినట్టయితే భూమిపైన ప్రతి చెట్టు, ప్రతి యానిమల్ అది ఎంత చిన్నదైనా సరే దాని యొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఫుడ్ చైన్లో వెబ్ ఆఫ్ లైఫ్ అని అంటాం. దానిలో దాని ప్రాధాన్యత ఉంది కాబట్టే అది అక్కడ ఉంది. దాన్ని మనం వెళ్ళిపోయేటట్టు చేసామనుకోండి, ఆ వాయిడ్ని ఎవరు కూడా పూడ్చలేం. అందువల్ల వాటర్ కానివ్వండి, సౌండ్ కానివ్వండి, అలాగే మనం చూసినట్టయితే
సాయిల్ని కానివ్వండి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. రైన్ వాటర్ను హార్వెస్టింగ్ ద్వారా కాపాడుకోవాలి. అలాగే మనం చెక్ డ్యామ్స్ కానివ్వండి, ఇండ్లలో కూడా మనం హార్వెస్టర్స్ పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నగా మనం కనుక ఎప్పుడైతే ఈ కన్జర్వేటివ్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటామో పవర్ అనేటువంటిది మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇలా చేసామంటే డెఫినెట్లీ వీఆర్ ట్రయింగ్ టు ఇన్వైట్ ఏ వండర్ఫుల్ ఎర్త్. కాబట్టి లెట్ us స్టార్ట్ ఫ్రమ్ నౌ. థ్యాంక్ యూ.